మనతో పాటుగా ఖానాపూర్ ఎక్స్ఎమ్మెల్యే రేఖా నాయక్ ఉన్నారు. మేడం నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అసలు అనామకుడు అనుకున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు, గెలిపించారు. అసలు అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? కేటీఆర్కి సవాల్ విసిరారు, మీరు గెలిచారు. ఏ రోజైతే నేను మీడియా ముందు వచ్చినానో ఆ రోజే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నీ ప్రభుత్వం రాదు, నీ క్యాండిడేట్ కూడా రాదని. ఈరోజు ఎవరో ఎన్ఆర్ఐని తీసుకొచ్చేసి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసింది ఏంటి, అసలు కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుందనేది కూడా తెలియని వ్యక్తిని నువ్వు తీసుకొచ్చావు. ఆ రోజే చెప్పడం జరిగింది. అందులో మొత్తం 3 ట్రైబల్స్కే తీశారు, మరి వేరే క్యాండిడేట్లకు తీయలేదు అక్కడ. మరి రిజల్ట్ ఏందో పబ్లిక్ కూడా చూపించారు. కాబట్టి ఆ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. నా మీద నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ని మేము గెలిపిస్తాం. ఎప్పుడు అందుబాటులో ఉండే రేఖా నాయక్ ఖచ్చితంగా మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. రేవంత్ అన్న కూడా మరి మా దగ్గరకు వచ్చేసి ఆ రోజు మరి ప్రోగ్రాం పెట్టి మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఖానాపూర్ని డెవలప్మెంట్ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ఖానాపూర్లో. ఇప్పుడు వరకు కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి, అవి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వక చాలా ఇబ్బంది పడుతుండే అక్కడ ప్రజలు, కానీ ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా చేపించి మరి రోడ్డు డెవలప్మెంట్ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 10 ఏళ్ల పాటు, దాదాపు 9.5 ఏళ్ల పాటు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కొత్త వ్యక్తి మీ ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు. మీకు ఏదో ఒక పదవి పైన ఆశ ఉంటుంది, ఆ యొక్క కమిట్మెంట్ కూడా ముందే ఇచ్చి ఉండొచ్చు. ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి రేఖా నాయక్ ముందు? కమిట్మెంట్ అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నాయకురాలని అయితే పార్టీ పోగొట్టుకోదు కదా, ఖచ్చితంగా ఏదో కమిట్మెంట్ ఇచ్చారు. నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో మళ్ళీ నాకు పోటీలో బరి చేయాలని ఉంది. ఒకవేళ పార్టీ ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా చేస్తాను ఎంపీకి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ విషయంలో చాలా వరకు బీజేపీ ఎక్కువ గెలుస్తుందన్నటువంటి ఆశాభావం వాళ్ళు చెప్తున్నటువంటి మాట నిజంగానే అట్లా ఉందా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరంగా చూసుకుంటే ఆ రోజు బీజేపీ ఒక సీట్ లేకున్నా మరి బీఆర్ఎస్లో బీజేపీ 4 సీట్లు ఈరోజు వచ్చింది. ఆ రోజు ఒక సీట్ లేకున్నా బీజేపీ గెలిచింది. అలా ఏం లేదు, ప్రజలు చూస్తారు, క్యాండిడేట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఊహలో ఉండి ప్రజలు వేశారు. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ గెలుస్తుందనే ధీమా అయితే నాకుంది. ప్రజల మీద కూడా నమ్మకం ఉంది. ఈరోజు గవర్నమెంట్ మారాలి. బీజేపీ ఏం చేసిందండి ప్రజలకి? కేవలం మాటలు చెప్పుకుంటూనే పోయింది, కానీ మతం మీద పిచ్చి లేపడమే కానీ ఏం చేసిందని బీజేపీ. ఖచ్చితంగా కాంగ్రెస్ని వైపు చూస్తున్నారు, ప్రజలు ఓటు కూడా వేస్తారు. ఎలాంటి పొజిషన్లోకి రేఖా నాయక్ పోతున్నారని మీ అభిమానులు చాలామంది చూస్తూ ఉంటారు. ముఖ్యంగా లంబాడకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఉన్నటువంటి అధికారం పోయింది అనేటువంటి బాధ కనబడతా ఉంటుంది. ఎలాంటి పొజిషన్లోకి పోతున్నారు? సహజంగా ఉండడమో పార్టీలు అయితే ప్రజలతో నేను ఉన్నాను 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి జెడ్పీటీసీగా చేశాను. ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా చేశాను, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. పబ్లిక్లో ఉండేవాళ్ళు ఎలాగో ఉంటారు. మరి ఈరోజు రేపు రాబోయే రోజుల్లో అధిష్టానం ఏం చెప్తే అది చేస్తానండి. ఇది రేఖా నాయక్ చెప్తున్నట్టు. నేను అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది. ఖచ్చితంగా నాకు కూడా సముచితమైనటువంటి స్థానం ఇస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.